విశాఖలో ఈదురుగాలుల బీభత్సానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విశాఖలోని చిన్నవాల్తేర్ ఈస్ట్ పాయింట్ కాలనీ, జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్లో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి, హోర్డింగ్లు సైతం నేల కొరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఇవాళ ఉదయం నుంచి బీభత్సంగా వర్షం కురిసింది. దానికి తోడుగా ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. దీంతో ఈస్ట్ పాయింట్ కాలనీలో సోలార్ ఐరన్స్ పోల్స్ కూడా నేలకూలిన పరిస్థితి కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. టీవీ9 స్క్రీన్ లో విజువల్స్ చూస్తే ఎంత భయానకమైన దృశ్యాలు ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అటుగా వెళ్తున్నటువంటి కారుపై అమాంతం ఒక భారీ వృక్షం మీద పడింది. ఆ కారు మీద దీంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కారులో ఉన్న వాళ్ళకి ఏమైందో అంటూ భయపడ్డారు. కారులో ఉన్న వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు కారులో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏం కాలేదు. వాళ్ళంతా కూడా సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారు. ఈదురుగాలుల బీభత్సం విశాఖలో ఏ రేంజ్ లో బీభత్సం సృష్టిస్తుందో చెప్పడానికి ఇవి కళ్ళకు కట్టే దృశ్యాలని చెప్పొచ్చు. పెద్ద పెద్ద చెట్లు, కరెంట్ పోల్స్ విరిగిపడటంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి. ట్రాఫిక్ కి, కరెంటు సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల బీభత్సంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. రోడ్లకి అడ్డంగా పడిపోయిన చెట్లు, కరెంట్ పోల్స్ తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలో భారీ ఈదురుగాలకు చాలా చోట్ల రోడ్లపై ఉన్న చెట్లు కూలిపోయాయి. ప్రస్తుతం మనం ఈస్ట్ పాయింట్ కాలనీ రోడ్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు భారీ వృక్షాలు నేలకొరాయి. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడం వల్ల ఒక్కసారిగా ఆ చెట్ల కొమ్మలన్నీ పడిపోయి వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. భారీ ఈదురుగాళ్లకు చెట్లు కూలిపోయే అవకాశం ఉంది, అలాగే కచ్చా ఇల్లు కూలిపోయే అవకాశం ఉందని ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే మనం చూడొచ్చు ప్రస్తుతం రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాల కొమ్మలు కూడా కూలిపడ్డాయి. మరికొన్ని చోట్ల వృక్షాలే కూలిపడ్డాయి. బీవీకే కాలేజ్ రోడ్లో అయితే భారీగా వృక్షాలు కూలిపోయాయి. దీంతోపాటు అక్కడ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఒక భారీ వృక్షం నేల కొరికి కారుపై పడడంతో కారు కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం ఈ రోడ్లో ఈస్ట్ పాయింట్ కాలనీ రోడ్లో దాదాపుగా 5 నుంచి 6 వరకు చెట్లు వరుసగా కూలిపడిపోయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. నడిచే కొద్దీ ఇంకా కూలిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. వర్షం కాస్త తెరిపించినప్పటికీ గాలుల తీవ్రతకు ఇది చెట్లు కూలిపోయినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రజలెవరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి వచ్చినా సరే తగు జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలని అధికారులకు కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలపై ఈ గాలుల ప్రభావం, వర్షాల ప్రభావం కనిపిస్తుంది. విశాఖలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కాసేపటి క్రితం తెరిపించినప్పటికీ గాలుల తీవ్రతకు భారీగా వృక్షాలు అనేవి నేల కొరిగినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇదే పరిస్థితి ఇంకా 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే తీవ్ర వాయుగుండం కాస్త గోపాల్పూర్ అలాగే పారదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోని గాలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోని తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలు వీస్తే దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలోని జిల్లా యంత్రాంగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.